ఇప్పుడు నేను రివర్ ఐలాండ్లో మా కజిన్ ఇంట్లో ఉన్నా 2 వీక్స్ నుంచి. సో అంటే మధ్య మధ్య లాస్ వేగస్ వెళ్ళొచ్చిన, ఫినిక్స్ వెళ్ళొచ్చిన, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళొచ్చిన. నేను ఇది మీకు డీటెయిల్గా ఇల్లు టూర్ చూపిస్తా. సో ఇది ఆయన 2804 నంబరు, ఇది ఆయన కారు. సో 2 కార్లు ఉన్నాయి. సో ఇక్కడ 2 కార్లు అనేది కామన్, అంటే ఇది పాత కారు, తర్వాత కొత్త టెస్లా కొన్నాడు. సో ఇది గ్యారేజ్. సో దీనికి ఏంటంటే వాళ్ళ నంబర్ ఉంటుంది, ఇది వాళ్ళ రిమోట్ ఉంటుంది, ఫోన్లో నుంచి కూడా ఆపరేట్ చేస్తారు. సో ఇది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒక నంబర్ ఉంటుంది. సో దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేసి సో మన నంబర్ కొడితే బటన్ నొక్కితే అది ఓపెన్ అవుతుంది. సో అట్లే మళ్ళీ క్లోజ్ లెఫ్ట్లో కనిపిస్తుంది. సో ఇది ఇన్లాస్ హౌస్ అంటారు. సో ఇందులో ఒక 2 రూమ్లు ఉంటాయి, కిచెన్ ఉంటుంది, టాయిలెట్ ఉంటుంది. సో పేరెంట్స్ ఉండాలంటే వాళ్ళు ఉంటారు. సో ఇది మెయిన్ డోరు. సో మెయిన్ డోర్ కాకుండా వీళ్ళు ఎప్పుడు మెయిన్ డోర్ ఇవన్నీ చాలా సెక్యూరిటీ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి. సో మెయిన్ డోర్ కాకుండా వీళ్ళు ఏంటంటే ఎప్పుడు గ్యారేజ్ నుంచి వెళ్తారు. సో ఎందుకో అర్థం కాదు, గ్యారేజ్ నుంచి అక్కడ CCTVs అవన్నీ ఉంటాయి. సో ఇది ఈ ఇంటి ఎదురుగా. సో అన్ని ఇండ్లు సూపర్ ఉంటాయి అసలుకు. చూడండి ప్రతిదీ మోడల్ హౌస్, మనం మోడల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే మోడల్స్ నుంచి మనం ఇష్టం ఉన్నట్టు సెలెక్ట్ చేసామంటే వాళ్ళు ఊరుకోరు బిల్డరు. సో ఇది గ్యారేజ్. చూడండి మీరు, గ్యారేజ్లో ఇంకో కార్ ఉంది. సో ఇక్కడ 2 కార్లు కంపల్సరీ కామన్. సో ఇందులో అన్ని గ్యారేజ్లో అన్ని వీళ్ళు లగేజ్ అవన్నీ పెట్టుకుంటారు, ఎక్స్ట్రా ఉన్నాయని ఇలా పడేస్తారు. సో ఇవన్నీ పెట్టేసారు వీళ్ళు గ్యారేజ్లో. సో ఇది వాళ్ళ కారు, టెస్లా కారు. నేను ట్రై చేసిన వాళ్ళ ఫస్ట్ టైం లైఫ్లో. సో ఇది ఈ డోర్ నుంచి మామూలుగా వెళ్తుంటారు వీళ్ళు. సో ఇక్కడ అన్ని షూస్ అవన్నీ పెట్టేసి సో ఈ డోర్ నుంచి వెళ్తుంటారు, డోర్ నుంచి వస్తుంటారు. సో ఇది మెయిన్ డోర్ తీసి ఇట్లా వెళ్తే లోపల ఇట్లా ఉంటుంది. సో ఇది ఎంటర్ అయిన తర్వాత ఇది హాలు, సోఫా సెట్టు. సో ఇది టీవీ. సో ఇది చైర్స్. సో హాల్ అంతా ఫ్లోరింగ్ చూడండి, వుడెన్ ఫ్లోరింగ్. ఇదేమో కార్పెట్. సో ఇది పెద్ద విండో ఇచ్చారు ఇక్కడ. సో డైనింగ్ టేబుల్ ఇది. సో చాలా పెద్ద డైనింగ్ టేబుల్. ఇదేమో మామూలుగా ఫ్రెంచ్ డోర్ పెద్దది. సో ఇదేమో మామూలుగా టేబుల్ టాపు, కిచెన్. సో ఇక్కడ కూడా మనం కావాలంటే తినొచ్చు. సో ఇదేంటంటే వీళ్ళ కబోర్డ్స్. సో ఇది పెద్ద ఫ్రిడ్జ్ కూడా అంతా ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో 3 డోర్ 4 డోర్. సో ఇదేంటంటే మొత్తం కిచెన్ క్యాబినెట్, అంటే ప్యాంట్రీ, గ్రాసరీ పెట్టుకోవడానికి మొత్తం సామాన్లు, గ్రాసరీస్. సో చాలా పెద్దగా ఉంది. సో ఇవన్నీ కబోర్డ్స్. ఇది కెటిల్. సో ఇది పెద్ద స్టవ్. సో స్టవ్ కింద మళ్ళీ గ్రిల్ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ ఏమైనా చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక మళ్ళీ ఫ్రెంచ్ డోరు. సో ఇది సింక్లో ఇది చూడండి ట్యాప్. సో ఇది సెన్సార్ బేస్డ్. ఇట్లా చేయి కింద పెడితే మనకు ఇది వస్తుంది, లిక్విడ్ సోప్ ఇవి. సో అట్లా. సో ఇది లైట్స్ చూడండి మంచిగా ఇచ్చారు డిజైన్. అందులో మనం బ్యాక్ యార్డ్ వెళ్దాము. వెనక వీళ్ళు ఎంత బాగా డిజైన్ చేశారు లానిగిన. సో ఇవన్నీ మనకు బిల్డర్ ఇవ్వడు. సో మనం మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి కట్టించుకోవాలి. సో మళ్ళీ దీనికి ఒక $30,000 అంటే ఇంచుమించు 20-25 lakhs అవుతాయి. సో ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవాలంటే ఆరేసుకోవచ్చు. స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చాలా బ్యూటిఫుల్ పెద్ద ఇల్లు ఇది. 620 yards ఏమో ఉంది. సో ఇది 828, అంటే దీనికి $8 లక్షలు, $8,28,000. అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో 7 crores rupees. సో దీనికి EMI నెలకు మినిమం ఒక 5 లక్షలు కట్టాలి, 5 lakhs, $6,000. సో ఇవన్నీ చెట్లు పెట్టుకోవచ్చు ఇక్కడ. దానిమ్మ చెట్టు, సో ఇది జామ చెట్టు అవన్నీ పెట్టిర్రు వీళ్ళు. సో మామిడి చెట్టు కింద, సో వేరే పూల చెట్ల కింద రోజ్ అవన్నీ. సో ఇది బ్యాక్ యార్డ్. సో సమ్మర్లో మంచిగా, ఇది స్ప్రింగ్ సీజన్, ఇంకా చలి ఉంది. సో సమ్మర్లో అయితే మంచి ఇక్కడ వెనకాల కూర్చొని మనం ఏదైనా బార్బెక్యూ లాంటివి, అంటే ఏదైనా పార్టీలు కానీ చిన్న పార్టీస్ తర్వాత అవి చేసుకోవచ్చు. సో ఇక్కడ బుద్ధుని పెట్టారు. సో చాలా బాగా నీట్గా డిజైన్ చేశారు. నీట్గా ఎప్పుడు ఇట్లా వీడింగ్ చేస్తుంటారు, వీడ్స్ అనేది తీసేసి, పిచ్చి మొక్కలను తీసేసి. సో దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి మనం గార్డెన్లో, అప్పుడే గార్డెన్ బాగుంటుంది. సో ఇది బుద్ధ స్టాచ్యూ వచ్చింది. సో ఈ లోన్ ఇది డిజైన్ చేసుకున్నారు. సో ఇది ఒక ప్లేస్ ఇట్లా డిజైన్ చేశారు. సో ఇక్కడ కూర్చోవచ్చు, ఓపెన్ వదిలిపెట్టారు దీన్ని. సో ఇది పక్కన మొత్తం మళ్ళీ చూడండి, ఇక్కడ మొత్తం చుట్టూ ప్లేస్ ఉంది. సో ఇదంతా అక్కడ దాకా మళ్ళీ ఆ గిడ తీస్తే బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇది 2 ఫ్లోర్ G+1. సో పైకి చూపిస్తాను నేను. ఇది పైన ఉంది, వెనకాల ఉన్నాం మనము. సో ఇక్కడ కింద అయిన తర్వాత పైకి చూపిస్తాను, పై ఫ్లోర్. సో ఇది మొత్తం వెనకాల పూజా రూమ్ ఇది. సో మామూలుగా వాస్తు ప్రకారం ఇక్కడ పెట్టారు వీళ్ళు. సో ఇది ఒక టాయిలెట్, దీన్ని హాఫ్ టాయిలెట్ అంటారు, ఎందుకంటే బాత్ లేదు కాబట్టి హాఫ్ టాయిలెట్ ఉంటుంది దీన్ని. సో బాత్ ఉంటే ఇదేమో మామూలుగా జాకెట్ రూమ్, కోట్ రూమ్ అంటారు.
సో మన ఇక్కడ నుంచి ఈజీగా ఉంటుంది అన్నట్టు. కింది ఫ్లోర్లు ఉంటాయి, వెళ్ళిపోవచ్చు. ఇన్లాస్ హౌస్ అంటారు. సో ఇన్లాస్ అంటే మామూలుగా పేరెంట్స్ కానీ ఓల్డ్ పీపుల్ ఉండేది. సో ఇది బాత్రూమ్ ఉంది. సో సింక్ ఉంది, ఇలా WC ఉంది. సో తర్వాత ఇదేమో ఒక బెడ్ వస్తుంది, ఒక బెడ్రూమ్. సో బెడ్రూమ్ లోపల మళ్ళీ ఇది కబోర్డ్ వస్తుంది, క్లాజెట్. సో డీసెంట్ సైజ్ బెడ్రూమ్ ఇది. సో ఇంట్లో ఫ్రిడ్జ్. సో ఇంట్లో మొన్నటి వరకు రెంట్ ఉండే ఒక కపుల్ ప్లస్ విత్ కిడ్. సో ఇది ఏంటంటే కిచెన్ ఇది మళ్ళీ వీళ్ళకు. సో ఇది $1,300 ఇచ్చారు రెంట్. సో ఇది కిచెను, ఓవెన్, కబోర్డ్స్, ఇది మళ్ళీ డిష్ వాషరు అన్నీ ఉన్నాయి. ఇలా గ్యాస్, ఇండక్షన్ స్టవ్. సో ఇది మామూలు ఇంకో రూమ్, ఇది డీసెంట్ కిచెన్ అనుకోండి, ఇంకో బెడ్రూమ్ అనుకోండి. సో ఇది వాళ్ళకు ఎంట్రన్స్. ఇది బయటకి ఇట్లా వెళ్ళి తీసే డోర్. ఇది మెయిన్ రోడ్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది 2 రూమ్స్ వీళ్ళు కావాలంటే రెంట్కి ఇవ్వచ్చు. మొన్నటిదాకా 1 year ఇచ్చారు. సో ఒక $1,300 per month. సో బట్ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో వాళ్ళ ఫ్రెండే ఉంటున్నాడు, మా కజిన్ ఫ్రెండ్. సో ఇక్కడ మామూలుగా డూప్లెక్స్ కదా ఇది. సో ఇది మెయిన్ డోర్, ఇది మనం బయట నుంచి చూసినాము. సో ఇది మెట్లు పైకి వెళ్ళడానికి ఎంత బాగా ఇక్కడ ఫ్లవర్ వేజ్లో పెట్టారు. ఇవి చూడండి, ఇట్లా డెకరేషన్ మంచిగా ఇచ్చారు. సో ఇది మళ్ళీ ఫొటోస్ ఉన్నాయి. సో తీస్తాను నేను. సో ఇట్లా పైకి వెళ్ళాలి మెట్లు. సో పైకి వెళ్తే ఇక్కడ లాఫ్ట్ ఏరియా అంటారు. సో సిట్అవుట్ అంటాం మనం, జనరల్గా లాఫ్ట్ అంటారు యాక్చువల్గా అది. సో ఇక్కడ మంచిగా స్క్రీన్ ఉంది, ప్రొజెక్టర్ ఉంది. సో మనం ఇక్కడ స్క్రీన్ ఇక్కడ ప్రొజెక్ట్ చేయొచ్చు. సినిమా చూడవచ్చు ఇక్కడ, సినిమా కానీ క్రికెట్ మ్యాచ్లు కానీ అట్లా చూడవచ్చు. ఇది మామూలుగా కిడ్స్ బెడ్రూమ్ ఇది. సో ఇలా 2 బంక్ బెడ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మంచి డీసెంట్ సైజ్ బెడ్రూమ్. సో కింద కార్పెట్ ఉంది చలి పెట్టకుండా. సో ఇక్కడ చూడండి, ఇట్లా కబోర్డ్స్ ఉన్నాయి ప్రతి రూమ్లో. సో ఇట్లా కబోర్డ్స్ అన్నీ చాలా పెద్ద ఏరియా ఇది. షెల్ఫ్లన్నీ పెట్టుకోవచ్చు, మనం బట్టలన్నీ పెట్టుకోవచ్చు. సో ఇది కబోర్డ్. సో మామూలుగా ఇట్లా వెళ్తే మళ్ళీ ఇట్లుంది ఇక్కడ. ఇది ఒక రూము. ఇది ఫుల్ బాత్రూమ్ ఇది. సో ఇందులో టాయిలెట్ అంటే అన్నీ ఉన్నాయి ఇలా. దీన్ని ఫుల్ బాత్ అంటారు. సో ఇక్కడ టబ్ కూడా ఉంది. సో దిస్ ఇస్ ఫుల్ బాత్. సో వాష్ బేసిన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇదేమో బెడ్రూము. సో నేను ఇప్పుడు గెస్ట్ కాబట్టి నాకు ఈ రూమ్ ఇచ్చారు, గెస్ట్ రూము. సో హ్యాపీగా ఉంది, బాగా మంచిగా ఉంది. సో గెస్ట్ రూమ్, ఇక్కడ చైరు, కంప్యూటర్ని ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవడానికి కంప్యూటరు. సో మన ఛార్జింగ్. సో నా బట్టలకి ఇది ఉంది కబోర్డ్ కింద. సో ఇది నేను మామూలు ఇప్పుడు నేను యూజ్ చేస్తాను. ఇది వాషింగ్ మిషన్, డ్రైయర్ సపరేట్ రూమ్ ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ సింక్, వాష్ బేసిన్. సో ఇదేమో పెద్ద శాంసంగ్ వాషింగ్ మిషన్. ఇది పెద్ద డ్రైయరు. మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకోవచ్చు. 45 minutes, 1 hour అట్లా మన బట్టలను బట్టి మనం ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఇక్కడ బట్టలు ఆరిన తర్వాత ఇక్కడ వేసుకోవచ్చు. ఇలా లేదా బట్టలు టికెట్ ఉంటే ఇలా ఏమైనా వేసుకోవచ్చు స్టాండ్. సో మామూలు మొత్తం ఇంటికి వైఫై అంతా ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు ముందే ఇల్లు కట్టకముందే ఇట్లా వైఫై వైరింగ్ అంత ఇస్తారు. సో రూటరు, వైఫై. సో ఇంత సెక్యూరిటీ పిల్లలకు. సో చాలా సెక్యూరిటీ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత డీసెంట్ సైజ్ ఉందో, చాలా పెద్దగా ఉంది. మళ్ళీ వ్యూ కూడా చూడండి, ఫ్రెంచ్ విండోస్ నుంచి మనకు బయటకు మంచిగా కనిపిస్తుంది. సో ఇది పెద్ద బెడ్ ఇచ్చిండు వాడు, కింగ్ సైజ్ బెడ్. సో ఇది ఏంటంటే ఇందులో చూడండి అన్నీ ఉన్నాయి. సో ఇది డ్రెస్సింగ్. సో కింద కబోర్డ్స్. సో ఇది WC టాయిలెట్, ఇది రెస్ట్ రూమ్. సో అది మొత్తం ఒక డ్రెస్సింగ్, మొత్తం డ్రెస్సెస్ అని పెట్టుకోవచ్చు. ఇది బాత్రూమ్ అంటే స్నానం చేయడానికి. సో ఇదేమో టబ్బు. సో డీసెంట్ సైజ్, ఒక బాత్రూమే ఒక పెద్ద బెడ్రూమ్ లాగా ఉంది, అంత సైజ్ ఇచ్చిన వాడు.